టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ 1000 మందితో భారీ ర్యాలీ. ఏఐఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో గ్రాండ్ గ్రూప్ మీటింగ్ లో పాల్గొన్న మలకపేట ఎమ్మెల్యే, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు. రెడ్డిపాలెం గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న ఊర చెరువుకి కొత్త హంగులు. 30 లక్షల రూపాయల మంజూరు చేసిన రోటరీ క్లబ్ యాజమాన్యం. పాల్వంచలో ఉచితంగా పిల్లలకు టెన్నిస్ క్రీడా సమ్మర్ కోచింగ్. పిల్లలకు ఉచితంగా టెన్నిస్ కిట్లను అందించిన జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ సందర్భంగా నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఆధ్వర్యంలోని నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ కార్యకర్తలు, మహిళలు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొని జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని, ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. గరిగంటి శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. 1000 మందితో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. అదే కిషన్ రెడ్డి గెలిస్తే మళ్ళా అగ్రకులాలకే లాభం అవుతుంది, కార్పొరేట్ సెక్టర్లకు లాభం అవుతుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలను 10 సంవత్సరాలలో ఎన్ని కాలే, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అవి ఇవ్వలే, బ్లాక్ మనీ ఇవ్వలే. ఆఖరుకు రైతులు సంవత్సరం రాత్రి మొగలు రోడ్ల మీద పడుకున్నారు, వానల ఎండల. వారికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వలేదు. కాబట్టి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నడిచిన తర్వాత బీసీ ఎస్సీలకు న్యాయం చేయాలని, రైతుల సమస్య నిరుద్యోగం తెలుసుకొని నేను పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా, ఎక్స్రే ద్వారా. ఎందుకంటే 90 మంది ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేస్తా. 50% సీలింగ్ను కూడా ఎత్తేస్తా అన్నాడు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినాడే న్యాయం జరుగుతుంది. అదే మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ గారిని మా అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్యంగా నల్లకుంట డివిజన్ నుంచి భారీ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా మరి కృషి చేసి ఒక్క మా అంబర్పేట నుంచే కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మరి ఎంతోమంది మహిళా సోదరమణులు, యూత్, ముఖ్యంగా యూత్ అంతా కూడా ఎంతోమంది ముందుకు రావడం జరుగుతుంది. వారందరితో కలిసి మరి వారందరి సహకారంతో మేమందరం కూడా భారీ మెజార్టీతో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దానం నాగేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన ఏవైతే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న 6 గ్యారంటీస్ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 5 గ్యారంటీలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించడం జరుగుతుంది. అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో మేము ప్రజల్లోకి తీసుకుపోయి భారీ మెజార్టీతో మరి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ని గెలిపించి దానం నాగేంద్ర గారిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరపున కూడా కానుకగా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ నల్లకుంట డివిజన్ నుంచి భారీ జనసంఖ్యతో మరి మేమందరం కూడా దానం నాగేంద్ర గారి నామినేషన్కి తరలి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐఎంఐఎం అధ్యక్షులు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని మలకపేట నియోజకవర్గం పరిధిలోని చంచల్గూడ అంజాపురం డివిజన్ రహమతియా ఫంక్షన్ హాల్లోని గ్రాండ్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో మలకపేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలతో పాటుగా ఏఐఎంఐఎం మలకపేట కార్పొరేటర్లు, ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు, క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. एमएलए मलकपेट जनाब अहमद बिन अब्दुल्ला बलाला साहब, मेरे साथी कॉरपोरेटर्स, मुअज़्ज़िज़ सामीन, अस्सलाम वालेकुम। जैसा कि आप के ये मीटिंग
MP इलेक्शन के मौजू पर मुनक़िद की गई है। आज आपको अपना फ़ैसला लेना है कि हम किसके साथ हैं। ये लड़ाई हक़ और बातिल की लड़ाई है। आप लोग देख रहे हैं आज हिंदुस्तान के अंदर जो हालात है, ये हालात को बस अपने जहन में रखते हुए अपने वोट का इस्तेमाल करने के साथ है, उनकी सोच और उनकी फिक्र के साथ है। आप लोग ये तय करिए इसके दिन अपने एक वोट का इस्तेमाल कर बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की अक्सरियत को बढ़ाइए। शुक्रिया। वो 3 जुमों के अंदर अगर मस्जिद के अंदर भी इमाम साहब अगर वोट की अहमियत के ऊपर बताएं तो काफ़ी सारे लोग होते हैं मस्जिद के अंदर, उनके ऊपर भी असर होगा और वो मैसेज इंशाअल्लाह ताला हम तमाम के बीच में जाएगा। क्योंकि होता है घर में 10 वोट है तो 4 से 5 आदमी निकलते हैं, वो वोट डालते हैं, उसके बाद वो 5 वोट ज़ाया चले जाते हैं। बाद में जब लिस्ट चेक होती है तो वो एक घर में 10 वोट थे, प्रेजेंट भी है, घर पर भी है, लेकिन 5 से 6 वोट निकल के डाले हैं, 4 वोट छोड़ दे रहे हैं। तो मेरी आप तमाम से ये गुजारिश है कि एक वोट भी ज़ाया नहीं जाना चाहिए, एक वोट भी कीमती है, क्योंकि जितने वोट हम बैरिस्टर असदुद्दीन ओवैसी साहब के हक में डालेंगे उतनी मजबूत हमारी क़यादत जाकर आवाज़ उठाएगी, जो पिछले कई साल से हिंदुस्तान के अंदर पूरे मुसलमानों की बल्कि दलितों की भी आवाज़ है, वह अब हम तमाम जानते हैं। तो मेरी आप तमाम से ये गुजारिश है कि आने वाले 13 तारीख के दिन हम तमाम अपने वोट के इस्तेमाल के बाद हमारे घर वाले, हमारी गली, हमारे मोहल्ले की जिम्मेदारी लें और बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को भारी से भारी अक्सरियत से जिताएं। शुक्रिया। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని ఊర చెరువు అభివృద్ధి చేయడానికి రోటరీ క్లబ్ నిధులు 30 లక్షల రూపాయలు మంజూరు చేశారు. చెరువు ప్రాంతాన్ని పరిశీలించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వచ్చే నెల పనులు ప్రారంభం చేసి వచ్చే నెలలోనే పూర్తి చేసి ఇక్కడ ఊర చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లుగా శంకర్ రెడ్డి తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి చెరువు అభివృద్ధి జరుగుతూ ఉండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింద 2,000 ఎకరాలకు ఇరిగేట్ అయింది. వాళ్ళందరికీ 2,000 ఎకరాలు బాగుపడతారు. ఈ పక్కన ఉన్న ఈ 2 దేవాలయాల మధ్యలో ఉన్న ఈ ల్యాండ్ కానీ మాకు రోటరీకి గవర్నమెంట్ అప్పగిస్తే దీని మధ్యలో విలేజర్స్ కావాల్సినటువంటి ఫంక్షన్ హాల్ కూడా చేయడానికి మేము రోటరీ సిద్ధంగా ఉన్నాం. దీని మధ్యలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తాం. ఆ వెంకటేశ్వర గుడి అవతల కూడా ఇంకా ప్లేస్ ఉంది. అటువైపు ఒక షెడ్, ఇటువైపు ఒక షెడ్ వేసి అది భోజనాలకి, ఇక్కడ పెళ్లికి బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ లాగా పక్కన ట్యాంక్ బండ్, ఇవన్నీ చాలా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో గవర్నమెంట్ సహకరించి జిల్లా కలెక్టర్ గారు కానీ దీని డెవలప్మెంట్కి మాకు ఇస్తే రోటరీ ద్వారా ఇది ఒక కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ చేస్తాం. ఫ్లడ్స్ అప్పుడు ఫ్లడ్ షెల్టర్గా ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్లడ్ రాదు కాబట్టి మొన్న ఫ్లడ్ కూడా చాలామంది నిరుపేదలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఇటు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, తర్వాత గొమ్మూరోళ్ళు కానీ, తర్వాత అటు వడ్రోళ్ళు కానీ కింద నుంచి ఏదైతే కింద మన ఫర్టైల్ ల్యాండ్ ఉందో వాళ్ళకి ఒక పంటకి గ్యారంటీగా నీళ్ళు అంతా ఈ 200 ఎకరాలు కూడా దీని మొత్తానికి ఇరిగేటెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గేదెలకు మెయిన్, గేదెలను తీసుకొచ్చి ఇదంతా చెరువు నిండుగా ఉన్నప్పుడు ఊళ్ళో పాడి గేదెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే పాడి గేదెలు కూడా శుభ్రంగా నీట్గా పాలు ఎక్కువేస్తాయి. నాప్కిన్స్ తయారు చేసే మిషన్ కూడా ఈ 2 అవుతున్నందుకు సంతోషపడుతూ ఉన్నాను. నేను కోరేది ఇప్పటికి కూడా రెడ్డిపాలెం ఇరిగేషన్ స్కీమ్ పెట్టాం, కానీ దానికి కొంతమంది స్వార్థపర శక్తులలో ఆగిపోయినాయి. మీరు కూడా దయచేసి కలెక్టర్ దృష్టికి, ఐటీసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ అయినట్లయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే రెడ్డిపాలెం విలేజ్ 1000 ఎకరాలే 2000 ఎకరాలే కాకుండా లక్ష్మీపురం, తర్వాత బంజారా, పార్ట్ ఆఫ్ బంజారా, సంజరెడ్డిపాలెం ఇవన్నీ కూడా ఇరిగేషన్ అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా జామాయిలు వేసుకున్నా, యూకలిప్టస్ వేసుకున్నా హాయిగా విపరీతమైన డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీ ద్వారా కలెక్టర్ దృష్టికి వెళ్ళాలని కలెక్టర్ దీన్ని తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. ఐటీసీ సహకరిస్తే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ మనకి ఎక్కువగా రోటరీకి జాయిన్ చేయగలిగితే ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. నాకు ఇంకోటి
ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇంటర్మీడియట్, బీటెక్ చేసిన వాళ్ళు. పాల్వంచలో టెన్నిస్ క్రీడను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలను ప్రోత్సహిస్తున్న సీనియర్ క్రీడాకారులు టెన్నిస్ క్రీడా జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సహకారంతో క్రీడా మైదానాలను కొత్తగూడెం పాల్వంచలోని అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు ఉచితంగా సమ్మర్ కోచింగ్ ఇస్తున్నారు. ఈ మేరకు పాల్వంచలోని శ్రీనివాస్ కాలనీలోని టెన్నిస్ క్రీడా మైదానాన్ని జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ పరందామరెడ్డి సందర్శించి పిల్లలకు ఉచితంగా టెన్నిస్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు టెన్నిస్ క్రీడ పట్టణంలోనే అందుబాటులో ఉండేదని ఇప్పుడు మాత్రం జిల్లా నలుమూలలకు అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా టెన్నిస్ ఉపాధ్యక్షులు అన్నం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి జకరయ్య, కోచ్ దేవేందర్, సీనియర్ క్రీడాకారులు చలం భాస్కర్, కబీర్, శంకర్, ప్రణయ్, వంశీ, యోగా గురువు చైతన్య, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు కానీ చూపించి బాగా ఆడితే డెఫినెట్లీ ది స్కై ఈజ్ హై, యూ విల్ డెఫినెట్లీ గో అప్ అండ్ యూ కెన్ మేక్ ది. దాదాపుగా ₹1 కోటి పెట్టి ఆయన శాంక్షన్ చేసి దీన్ని వార్ ఫూటింగ్లో 1 మంత్లో వేయించడం చాలా సంతోషం వస్తాయి. దీనికి కృషి చేసిన మెయిన్ అసలు మనకి డాక్టర్ గారు, నేను పాఠశాలలో ఉంటాను కానీ రాలేకపోయాను, కానీ ఎవ్రీథింగ్ ఈ టుక్ ది టైం. అది అందరి తరఫున డాక్టర్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. వాళ్ళు మనం ఎందుకు వస్తున్నామంటే, మీరు వచ్చి సమ్మర్ క్యాంప్స్ ఫ్రీగా ఎందుకు పెట్టారంటే ముందు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేసి మీకు అసలు ఆ గేమ్ అంటే ఏంటనేది చూపించిన తర్వాత యూ డెఫినెట్లీ ఆఫ్టర్ 1 month or 2 months ద పేరెంట్స్ ఆర్ ద స్టూడెంట్స్ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ గేమ్. యూ కెన్ టేక్ ఏ కెరియర్ ఆల్సో. అంటే ఏదో వచ్చి ఆడామనేది కాకుండా కెరీర్ కూడా. ఇది సానియా మిర్జా వీళ్ళందరూ ఆడారంటే, నేను ఆ అమ్మాయిని కూడా చూశాను, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నప్పుడు. అలాగా మీలో కూడా గ్యారంటీ ప్రతిభ ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే మా ఆకాంక్ష. మీ నుంచి టాలెంట్ బయటికి తీసి ఎట్టి పరిస్థితుల్లో స్టేట్కి, తర్వాత నేషనల్ స్కీమ్లో పంపించగల మా సామర్థ్యం మాకుంది. కానీ we have a saying that we can bring the horse to the pond, but సికింద్రాబాద్ లోని సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ అండ్ పంప్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలోని హనుమాన్ జయంతి పురస్కరించుకుని అసోసియేషన్ మెంబర్స్ ప్రసన్న చాంద్ గురు, రాధేశ్యామ్, ఆఫ్పూర్, కౌశిక్ పటేల్, రాజేష్ పటేల్, మాన్ సింగ్ జీ జ్యూస్ బాటిల్స్ ఫ్రీగా ప్రజలకు పంచారు. అయితే ఈ కార్యక్రమానికి మరికొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారు. हम लोग सिकंदराबाद इलेक्ट्रिकल एंड पंप एसोसिएशन वाले सब जने पूरा फ्रेंड्स सर्कल मिल के हर साल तरबूज, वाटरमेलन का स्टॉल लगाते। इस बार आलो फ्रूट एकदम फर्स्ट क्लास ऑर्गेनिक फ्रूट का स्टॉल लगा रहे। कम से कम 10,000 बॉटल्स हम लोग लिए। पूरे 20 से 25 मेंबर हैं हम लोग इसमें, और 120-130 जने पूरे हमारे मेंबर्स हैं। सब मिल के अच्छे से अच्छे एक प्रोग्राम कर रहे। ये ओल्ड बॉय కూడా ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాము. అందరి సపోర్ట్ బాగుంది, అందరి సహకారం ఉంది. జులూస్ కూడా మంచిగా జరగాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. कैलाश सुराना, ये हमारा सिकंदराबाद इलेक्ट्रिक एसोसिएशन एंड पंप स्पेयर, इसमें हमारे कम से कम 120 से 150 मेंबर रहते। बहुत ही अच्छा एक्टिव है, सब जने बहुत अपना समझ के काम करते। ये हनुमान जी का बहुत ही सालों से हम यहाँ पे लगा रहे हैं। यहाँ पे रसना का प्रोग्राम होता, इससे पहले हमारे को तरबूज का प्रोग्राम हुआ था। अभी हमारा एक दोस्त यहाँ पे नहीं है, रुपेश कोचेटा, उसकी आत्मा को शांति के लिए हम आलो फ्रूट कर रहे हैं, और हम उसकी शांति की अपेक्षा करते हैं। शुभेच्छा। और बहुत ही अच्छा प्रोग्राम है। अभी अभी श्रीनिवास जी यादव आके गए हैं, उन्होंने माल्यार्पण किया। बहुत ही अच्छा, सब जने का धन्यवाद। అంబర్పేట చే నంబర్ దగ్గర ఉన్న మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లోని నవాబ్ మెహబూబ్ ఆలం ఖాన్ మరియు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ తరపున ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈద్ మిలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ మరియు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి మరియు మాజీ ఎక్స్ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, ముఖ్య నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
माशाअल्लाह हमारे जनाब नवाब मुजाहिद अली खान साहब, आलम खान साहब वाले मेहमानों का शुक्रिया अदा करते हुए उनकी शालपोशी फरमाते हुए लेके जाते हैं। अल्लाह ताला हमारे इन दोनों में इनको क्यों रोका था, लेकिन इन्होंने खड़ा रहा। आज राहुल गांधी सामने आया और ये झगड़ा चल रहा है। याद रखिए, मुसलमान बीजेपी से तन्हा वाहिद लड़ नहीं सकता। इस लाजिम है कि आप उन हुकूमतों का साथ दे जो इस वक्त वाहिद पार्टी है जो इस वक्त सारे हिंदुस्तान में जुल्म के खिलाफ आवाज उठा रही है। वो जुल्म जो तुम पर और मुझ पर हो रहा है, वो जुल्म సికింద్రాబాద్ లోని తుకారం గేట్ లో హనుమాన్ విగ్రహం సెట్టింగ్లతోటి ప్రజలందరూ కూడా హనుమాన్ జయంతిని కన్నుల పండుగగా జరుపుకొని దైవభక్తి చాటుకున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ అడమ్ భరత్ యొక్క ఆధ్వర్యంలోని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడమ్ విజయ్ కుమార్, అడమ్ సుజన్ కుమార్, రాము, మూర్తి, శ్రీనివాస్ మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు తుకారంగేట్ సుభాష్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతున్నాము. ఆదం భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము తుకారం గేట్ అడ్డగుట్ట బస్తీవాసులము దాదాపు ఒక 200-300 మంది ఇక్కడ ఆర్గనైజింగ్ టీం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపు ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ కూడా వాళ్ళ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అందరూ కూడా భక్తి పట్ల వారు చూపిస్తున్న ప్రేమని కానీ యంగ్ జనరేషన్ కూడా వారు హనుమాన్జీ ఇంకా వారి అంటే యంగ్ జనరేషన్కి కూడా డివోషన్ పట్ల ప్రేమ కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఇవాళ వచ్చిన రద్దీ. కావున అందరూ కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి డివోషన్ ఇది కానీ అందరూ కూడా ప్రతి గల్లీలో కానీ ప్రతి ఏరియాలో కానీ ఏర్పాటు చేసి మన హిందుత్వాన్ని మన భక్తిని చాటే విధంగా ఇంకా యంగర్ జనరేషన్స్కి కూడా మన ఒక ధర్మం గొప్పతనాన్ని తెలియ విధంగా అందరూ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముందు కూడా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజ్ యందు డివిస్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలోని సుమారుగా 100 మంది అభ్యర్థులు హాజరయ్యారని కేఎల్ఆర్ విద్యా సంస్థల చైర్పర్సన్ కె నాగమణి అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలోని కేఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కె నాగమణి, డైరెక్టర్ మురళీ ప్రసాద్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పురుషోత్తమన్, హెచ్ఓడి ఎం నాగరాజు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. And after that, they will give one checklist to you. You have to fill it and submit that form. Okay. And after that, you have to introduce yourself, and followed by HR will be there. So this is the way they are going to conduct the interview. And I hope you will do your best. And congratulations to all the candidates. Do the best. Thank you. Sorry for the delay. So short list అయితే మీరు సెలెక్ట్ అయితే సో మీకు ఆఫర్ లెటర్ అనేది సో మెయిల్ అనేది పంపిస్తుంది. సో యూ స్టేజ్ క్లియర్లీ
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రావాడ రోడ్డు జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మడంగి రమణ భారీ ర్యాలీగా వెళ్లి కురుపాం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి రమణకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ధూళికేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మండంగి రమణ మాట్లాడుతూ గిరిజన సమస్యలు పరిష్కరించకుండా గాలి కొదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల్లోని గద్దెదించే అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కారం కావాలంటే సిపిఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అనంతరం ఎస్ పుణ్యావతి మాట్లాడుతూ 2014లో కేంద్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతీ యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం అన్యాయమన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి రమణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గాలకు ఇండియా కూటమి అభ్యర్థులుగా సిపిఎం పార్టీ నాయకులు పాతిపెంట అప్పల నరసయ్య, మండంగి రమణ గారు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్నారు కాబట్టి నా పేరు మండంగి రమణ, కురుపాం నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ 11:30కి దాఖలు చేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఆ రకంగా ప్రజానికానికి ఈ నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని, అలాగే ప్రజలంతా ఈ అనుభవిస్తున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని, ప్రజల పక్షాన నిలబడి అన్ని రకాలుగా అన్ని సమస్యలు ఈ ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యల మీద నిలబడి పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ రకంగా ఈరోజు నామినేషన్స్ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఎల్లవేళ్ళలో అండదండగా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి మనవి చేస్తున్నాం. వికారాబాద్ పట్టణంలోని వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో చేవెళ్ల బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ విధానం, బీజేపీ సిద్ధాంతం చూసి ప్రజలు ఓటెయ్యాలని అన్నారు. దేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలపడమే మోడీ లక్ష్యమని, ఇప్పుడు దేశ ప్రజలంతా మోదీ వైపు చూస్తున్నారని అన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని టీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని, కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుందని తెలిపారు. అది బ్లాస్ట్ చేసిండా లేదా, హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసిండా లేదా, అది ఎవరు, దాంట్లో ఈయనకు షేర్ ఉందా లేదా, ఆ పర్మిషన్స్ ఈయన తీసుకొచ్చిండా రాలేదా, గుడికి 4 ఎకరాలు తీసుకొని 1000 గజాలు ఇస్తా అన్నది ఈయన కాదా, వీళ్ళ కంపెనీయా కాదా, ఆరోపణ ఇది గట్ట తప్పు ఉంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టమను. అది దమ్ము లేదు. డిబేట్కు రమ్మంటే పారిపోయిండు, చికెన్ అవుట్ అయిపోయిండు. ఎవరు పెద్ద నేషనల్ ఇది, ఇక్కడికైనా డిబేట్కి రమ్మని, మీ ఛానల్ డిబేట్ రమ్మనండి, ఎన్టీవీని డిబేట్ రమ్మని పారిపోతాడు చూడు, ఎన్టీవీ ఛాలెంజ్ చేయండి. అయితే ఇవన్నీ ఆరోపణలు కాదు, దీంట్లో చాలా నిజాలు ఉన్నాయి. ఈయన ఆరోపణలు పెట్టింది, నిజాలు సుబూట్లు చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది గాంధీ భవన్లో ఓ కోడి పుంజును మెత్తి కోడి దానం ముంగట్టు పెట్టి కోడితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ములుగు జిల్లా మంగపేట మండలం పొదమూరు గ్రామంలోని సర్వే నంబర్ 125/93లలో ఇసుక మెటల్ వేసినటువంటి భూములలో ఇసుక రవాణాకు రైతులు పెట్టినటువంటి ఆర్జీకి ప్రభుత్వం అనుమతించింది. సదరు ప్రాంతాల నుండి ఇసుక కోసం టీఎస్ఎండిసి ఆన్లైన్ డీడీలు తీసుకుని వచ్చిన లారీ డ్రైవర్ వద్ద అక్రమంగా 3,500 రూపాయలు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. పట్టా ల్యాండ్ లోని లోడింగ్ పాయింట్ దగ్గర కూడా 4 మిషన్ల ద్వారా లోడింగ్ చేస్తున్నారు. కానీ 2 సిబ్బంది మాత్రమే 2 మిషన్ల దగ్గర ఉండి
ఉండి చూసుకుంటున్నారు. ఇక మిగతా 2 మిషన్లు కాంట్రాక్టర్ మనుషులు చూసుకుంటున్నారు. పొడ్మూరు ఇసుక క్వారీ ఆనుకుని గోదావరి నది ప్రవాహం పైన అక్రమంగా అడ్డుకట్ట వేసి కరకట్టను తొలగించి ఇసుకను తరలిస్తున్నారు. ముఖ్యంగా 2 మీటర్లలోని తీయాల్సి ఉండగా 5 నుంచి 6 మీటర్లలో తీస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు పొదుమూరి ఇసుక క్వారీలో పనిచేసినటువంటి టీఎస్ఎండిసి సిబ్బంది చేస్తున్న అక్రమాలపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని, పొదమూరి ఇసుక కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి విధ్వంసం పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా అదనంగా డబ్బులు చెల్లించి ఇసుక రవాణా చేస్తే తమకేమీ లాభం ఉండడం లేదని, డీడీలకే లారీల లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ వారు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. ఎంత తీసుకున్నారన్నా? ఓకే ఓకే. మరి లోడింగ్ ఛార్జెస్ ఇవ్వద్దు కదా? పాసింగ్ పోయట్లే, పాసింగే. లోడింగ్ స్పీడ్ ఇవ్వడానికి పైసలు తీసుకుంటారు. ఎందుకు మరి మీరు వేసుకుంటారు కదా? బకెట్లు వేసుకుంటే వాళ్ళకి లాభం. బకెట్లు వేసుకుంటుంది 30 అంటే బకెట్ పైలు వచ్చిన వాళ్ళకి మరి ఎందుకు ఇవ్వాలని అడగలే? ఎందుకంటే లోడింగ్ స్లో చేస్తారు. అప్పటికి అయితే అయిపోయింది. ఇప్పుడు రోజు 10 బండ్లు చేస్తారు. పైసలు అయిపోతాయి. ఇట్లయితే ఎక్కువ అయితే ఇట్లయితే ఎప్పుడే నువ్వు వచ్చిన పనులు ఎప్పుడే చేస్తాను అంతే. పైసలు ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్, 1000 మందితో భారీ ర్యాలీ. ఏఐఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో గ్రాండ్ గ్రూప్ మీటింగ్ లో పాల్గొన్న మలకపేట ఎమ్మెల్యే, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు. రెడ్డిపాలెం గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న ఊర చెరువుకి కొత్త హంగులు, 30 లక్షల రూపాయల మంజూరు చేసిన రోటరీ క్లబ్ యాజమాన్యం. పాల్వంచలో ఉచితంగా పిల్లలకు టెన్నిస్ క్రీడా సమ్మర్ కోచింగ్, పిల్లలకు ఉచితంగా టెన్నిస్ కిట్లను అందించిన జిల్లా డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ పరంధామరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.